హాయ్ అండి, అందరికీ నమస్కారం. పరమ భక్తుడు సంత్ తులసీదాస్ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది. ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్భుత మార్పులు జరుగుతాయి. దీన్నే మనము ఇంగ్లీష్లో టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటాం. అలాంటి ఒకానొక సంఘటన సంత్ తులసీదాస్ జీవితంలో జరిగింది. దాని గురించి ముందు తెలుసుకుందాం. ఒకరోజు తులసి సాధుష కొలువులో రామాయణ ప్రవచనం చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాడు. కారణం ఏమై ఉండవచ్చు? తులసి నూతన వివాహితుడు. ఆ క్షణంలో ఎప్పుడూ తన అందాల రాశి అయిన భార్య రత్నావళి పైననే ధ్యాస ఉండేది. అది అసలు విషయం. అన్యమనస్కంగానే ప్రవచనం పూర్తి చేశాడు. ఇంటికి వెళ్ళాడు. భార్య కనిపించడం లేదు. చుట్టుప్రక్కల వారిని అడిగి సమాచారం తెలుసుకున్నాడు. భార్య ఏదో అత్యవసర పని మీద పుట్టింటికి వెళ్ళిందని. ఇక ఒక్క క్షణం ఆగలేదు. బయలుదేరాడు. రాత్రి అయ్యింది. బోరున వర్షం. 10 మైళ్ళు నడిచి భార్య ఇంటికి చేరాడు. అర్ధరాత్రి. చిమ్మ చీకటి. భార్య పైన మేడలో ఉంటుందని తెలిసి చీకట్లో త్రాడనుకొని ఒక పామును పట్టుకొని పైకెక్కాడు. తలుపు తట్టడం. తలుపు తెరుచుకుంది. ఎదురుగా భార్య ఆతృతంగా నిన్ను చేరాలని, ఇంత రాత్రి ఇలా వచ్చానని జరిగిందంతా చెప్పాడు. భార్య బయటకు వచ్చి చూస్తే ఎదురుగా చచ్చి రక్తమోడుతున్న పాము కనిపించింది. ఆశ్చర్యపోయింది రత్నావళి. చీచి, ఏమిటండి మీరు? ఈ రక్త మాంసాలతో కూడుకున్న శరీరం పైన ఇంత వ్యామోహమా? ఇదే వ్యామోహంలో కొంచెమైనా ఆ రామునిపై ఉంటే ఎంత బాగుండేదో అని చిత్కరిస్తుంది. అంతే. ఒక్క క్షణం నిశ్శబ్ద తాండవం. తులసి మనసులో పరిపరి విధాల ఆలోచన పరంపరలు. తుచ్చమైన జీవితంపై ఆశలు పటాపంచలయ్యాయి. జ్ఞానోదయమయ్యింది. ఇక లాభం లేదని రామగానం చేస్తూ పరుగెత్తాడు. కాశీ చేరాడు. కఠోర తపస్సు చేశాడు. గొప్ప భక్తుడిగా మారాడు. శ్రీరాముని అనుగ్రహం వల్ల లభించిన తన జీవితాన్ని ఆ రాముని సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఉంటుంది జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన. కాశీ చేరగానే తులసి జీవితమే మారిపోయింది. నిత్యం గంగ స్నానం చేసి ఆ గంగ నీళ్లు రావి చెట్టుకు పోసి అదే చెట్టు కింద సాధన చేయసాగాడు. ఆ చెట్టు పైన ఉన్న బ్రహ్మ రాక్షసికి ఈ సాధన పరోక్షంగా వరమయ్యింది. ఒకసారి తులసి ముందు ప్రత్యక్షమయ్యింది. ఎవరు నువ్వు? ఏమిటి నీ కథ అని బ్రహ్మరాక్షసి ప్రశ్నించగా తాను తులసీదాసునని, ప్రయాగ దగ్గర రాజ్పూర్లో ఆత్మారాం దుబే హులసి దంపతులకు జన్మించానని, అశుభ గడియలలో పుట్టడం వల్ల నన్ను ఒక దాసికి దానం చేశారని, తర్వాత దాసి కూడా మరణించడం వల్ల బిచ్చమెత్తుకొని బ్రతికానని తన దీనగాథ చెప్పడం, చివరికి నారాయణానంద స్వామి నన్ను చేరదీసి రాంబోలా అని పేరు పెట్టి తారక మంత్రంతో ఉపదేశం చేశాడని చెప్పాడు. తర్వాత శేష సనాతన స్వాముల చెంత వేద విద్యాభ్యాసం చేసి రాజ్పూర్ చేరి బాదుషా కొలువులో చేరినానని చెప్పాడు. బ్రహ్మ రాక్షసి ముగ్ధురాలై నీ దివ్యమైన కథతో నాకు పాప విముక్తి కలిగించినావు. కావున నీకు ముక్తి మార్గం కలిగిస్తానని చెప్పి హనుమాన్ ఘాట్ వెళ్ళు. అక్కడ రామకథ నడుస్తుంది. అక్కడ హనుమ అనుగ్రహం కలుగుతుందని చెప్పి అంతర్తమైంది రాక్షసి. ఆ తరువాత ఆంజనేయుని, శ్రీరాముల అనుగ్రహంతో తన జీవిత మార్గాన్ని పూర్తిగా రామునికే అంకితం చేశాడు. ఈ క్రమంలోనే శ్రీరామచరిత మానస్ గ్రంథాన్ని రచించాడు. దొంగల్లో మార్పు. ఒకసారి రాత్రి తులసి కుటీరంలోకి 2 దొంగలు చెరబడి పూజాగృహంలోకి బంగారం, వెండి పాత్రలు దొంగలించి మూటగట్టి వెళ్ళడానికి ద్వారం వద్దకు వచ్చారు. అక్కడ 2 భటులు కత్తులు పట్టుకొని నిలబడ్డారు. వారిని చూసి దొంగలు రాత్రంతా కుటీరంలోనే ఉన్నారు. ఉదయం లేవగానే దొంగలు తులసి కాళ్ళ మీద పడి క్షమించమన్నారు. ద్వారం వద్ద సేవకులెవరు అని ప్రశ్నించారు. తులసి వెళ్ళి చూడగా అక్కడ సేవకులు లేరు. ఆశ్చర్యం. పరిస్థితి అర్థమైంది. సాక్షాత్తు రామలక్ష్మణులే వచ్చి తులసికి కాపలా ఉన్నారని, భగవంతునిపై అపారమైన విశ్వాసం. తులసి రోజు అన్నదానం చేస్తుంటారు. ఒకరోజు అన్నదానం సమయంలో అందరూ బ్రాహ్మణులు భోజనం చేసే సమయానికి ఓ నూతన వ్యక్తి వచ్చి వరుసలో కూర్చొని జై శ్రీరామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తున్నాడు. అప్పుడా బ్రాహ్మణులు భోజనం చేయ నిరాకరిస్తారు. తులసితో ఆ వ్యక్తి దుర్మార్గుడు, పాపి, నీచుడు అని
అతని రాకతో ఈ ప్రదేశం అపవిత్రమైందని నిందిస్తారు. అప్పుడు లేదు భక్తులారా, అతడు దుర్మార్గుడే కావచ్చు, కానీ రామనామాన్ని ఉచ్చరించాడు. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుందంటాడు. అయితే సాక్ష్యం చూపించు అంటారు భక్తులు. అప్పుడు ఆ అన్నాన్ని శివాలయం వద్దకు తీసుకువెళ్ళి నందీశ్వరుడికి సమర్పించి భక్తితో వేడుకుంటారు స్వీకరించమని. ఆశ్చర్యం, సాక్షాత్తు నందీశ్వరుడే వచ్చి అన్నాన్ని భుజిస్తాడు. ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? తులసికి, భగవంతుడిపై ఉన్న విశ్వాసానికి మచ్చు తునక ఈ సంఘటన. నా వద్ద మహిమలు లేవు, అంతా రాముని చలివే. ఒకసారి ఒక మహిళ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ తులసి కాళ్ళపై పడుతుంది. తులసి దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తాడు. అయ్యో మహాత్మా, ఏమని చెప్పను? నా భర్త ఇప్పుడే మరణించినాడు, నేనెలా సుమంగళిని అని ఏడుస్తూ ప్రశ్నిస్తుంది. అయినా మీరే విధంగానైనా భర్తను బతికించండి, ఏ మహిమ చేసైనా కాపాడండి అంటుంది. నా వద్ద ఏ మహిమలు లేవు, అంతా రాముని దయే. నీవు తక్షణమే వెళ్ళి నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు అని చెబుతాడు. తులసి పరుగు పరుగున వెళ్ళి రామనామాన్ని పలుసార్లు పలకగానే ఆశ్చర్యం, నిద్రలోంచి మేల్కొన్నట్లుగా భర్త లేచి కూర్చుంటాడు. హనుమాన్ చాలీస పుట్టుక, మరణించిన వ్యక్తి మళ్ళీ బ్రతుకుతాడా? ఆశ్చర్యంగా ఉందే. ఈ విషయం ఆ నోట ఈ నోట పాదుషా చెవిన పడింది. తక్షణం పిలిపించండి తులసిని నా వద్దకు అని హుకుం జారీ చేశాడు పాదుషా. తన భటులకు తులసి బాదుషా సభలోకి అడుగుపెట్టాడు. తులసీదాసు గారు, మీ గురించి చాలా విన్నాను, కొన్ని మహిమలు ప్రదర్శించి మమ్మల్ని సంతోషపరచండి అని వేడుకున్నాడు. పాదుషా మహిమల, నా వద్ద ఎలాంటి మహిమలు లేవు, మంత్రాలు లేవు, అంతా ఆ రాముని చలవనే. పాదుషా ఎంత చెప్పినా వేడుకున్నా ఒకటే మాట, నేను నిమిత్త మాతృణ్ణి, రాజా నా దగ్గరేం లేదు, అంతయు ఆ రాముడే అని కరాఖండగా చెప్పాడు తులసి. పాదుషా ఓపిక నశించింది. గర్వంతో, రాజాజ్ఞనే ధిక్కరిస్తావా? ఈయన్ని కొరడా దెబ్బలతో శిక్షించండి ఆజ్ఞ జారీ చేశాడు. రాజభటులు కొరడా దెబ్బలు వేయడానికి సిద్ధమవుతుండగా విచిత్రం, ఆశ్చర్యం, అద్భుతం ఒకేసారి సంభవించాయి. వందలాది కోతులు తులసి చుట్టూ రక్షణ వలయంలా నిలిచాయి. ఆంజనేయుడే దిగివచ్చాడు తన భక్తుణ్ణి రక్షించడానికి. రాజు ఈ దృశ్యం చూసి ఒకంత ఆశ్చర్యానికి మరోకింత భయానికి గురయ్యాడు. తులసి పాదాలకు నమస్కరించాడు, క్షమించమని వేడుకున్నాడు. వెంటనే తులసి కళ్ళు మూసుకొని ఆ క్షణంలోనే అప్రయత్నంగా తనను రక్షించిన ఆంజనేయుణ్ణి స్తుతిస్తూ జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ లోక ఉజాగర అంటూ 40 శ్లోకాలతో జ్ఞానం చేశాడు. అదే ఈరోజు దేశ విదేశాలలో కోటాను కోట్ల మంది ఆలపించే హనుమాన్ చాలీసా అయ్యింది. భక్తులరిన భగవంతునికెంతో ప్రీతి. కాశీలో ప్రియదాసు అనే పండితుడు ఉండేవాడు. ఈయన భక్త విజయ అనే గ్రంథం రాశాడు. నిత్యం దానిని భక్తులకు వినిపించేవాడు. ఒకనాడు ఆ గ్రంథం చదువుతుండగా అందులో తులసీదాసు గురించి రాయడం కనిపించింది. ఆశ్చర్యం, నేను ఇది రాయలేదే, ఇక్కడికెలా వచ్చింది అని తీవ్రంగా ఆలోచించాడు. చివరికి అర్థమైంది, ఇది రాముని పనేనని. రామచరిత మానస్ తులసి రచించగా తన భక్తుడు తులసి గురించి రాముడు రాయడంలో ఆశ్చర్యమేముందని ఆనంద పరవశుడయ్యాడు. ఇది భగవంతునికి భక్తునిపైనున్న ప్రేమకు నిదర్శనం. డబ్బు పాము వంటిది. ఒకనాడు జహంగీర్ పాదుషా తులసిని తన సభకు రప్పించి ధనమును ఇవ్వబోయాడు. తులసి దానిని తిరస్కరిస్తూ, ధనం వల్ల మనసుకు వక్రీకరించబడును, ధ్యానముకు అవరోధము అని చెబుతాడు. తెలుసు స్వామి, కానీ ఈ ధనము మీ వద్ద ఉంచి మంచి కార్యాలు చేయండి అంటాడు పాదుషా. ధనము పాము వంటిది, అది ఏ రూపంలో వచ్చినా ప్రమాదమే. అంతేకాక నేను మీ వద్ద చేయి చాపినచో అందులో ఉమ్మి వేసినా నేను భరించాలి అంటాడు. పాదుషా సిగ్గుతో తలదించుకుంటాడు. నిర్మల భక్తి, నిష్కల్మషమైన నిడారంబరమైన జీవితాన్ని గడిపి నిరంతరం రామనామ స్మరణలో తన జీవితాన్ని సార్థకత చేసుకున్న దివ్యాత్ముడు తులసీదాస్. జై శ్రీరామ్.